ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్ళలో విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో విద్యా హక్కు చట్టం 12(1)(c) ప్రకారంగా విద్యా హక్కు చట్టం ద్వారా పార్లమెంట్ ఆమోదం ద్వారా ఈరోజు 2010 నుండి విద్యా హక్కు చట్టం భారతదేశ వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత 3 సంవత్సరాలుగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే మన ఎమ్మెనూరు పట్టణంలో ఈ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఉచిత విద్యను పొందినటువంటి విద్యార్థులను నిలువున ముంచుతూ వాళ్ళు ఫీజులు ఇస్తేనే మేము బుక్స్ ఇస్తాము, ఫీజులు ఇస్తేనే మేము వాళ్ళకి తరగతులు చెప్తాము, ఫీజులు ఇస్తేనే వాళ్ళు పాఠశాలకు రాణిస్తాము, లేకపోతే రానివ్వము, మీరు ఏమైనా చేసుకోండి, మేము వాళ్ళకి పాఠాలు చెప్పము, ఏం చెయ్యమని రకంగా ఈరోజు పాఠశాలను వైఖరి అవలంబిస్తున్నాయి. అంటే ఈరోజు పేద విద్యార్థులు గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది, ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పేద విద్యార్థులు డబ్బులు పెట్టి చదువుకునేటువంటి పేద విద్యార్థులకు, బలహీనమైనటువంటి విద్యార్థులకు, వికలాంగుల విద్యార్థులకు, అలాగే ఎయిడ్స్ ఉన్నటువంటి విద్యార్థులకు, HIV ఫ్యామిలీస్ విద్యార్థులకు, వీళ్ళందరూ కూడా రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో అనేక పాఠశాలలో 25% ఫ్రీగా ఉచిత విద్యను ఇవ్వాలని చెప్పేసి మరి గవర్నమెంట్ పార్లమెంట్ ద్వారా విద్యా హక్కు చట్టం తీసుకొస్తే ఈ రోజు ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ప్రైవేట్ అనేటువంటి పాఠశాలలు ప్రధానంగా గుడిసె పరుచుకుల యాజమాన్యం అయితే మరీ ఘోరంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన అక్కడున్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఒకటే చెప్తున్నారు, మా వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. మీ వెనక పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎవరు? ఈరోజు పార్లమెంట్ లో మీరు శాసించే స్థాయికి ఉన్నారా? అంటే పార్లమెంట్ చట్టంలో మీరు దాన్ని సవాల్ చేసే స్థాయికి ఉన్నారా? మేము గత సోమవారం కూడా ఇక స్థానిక తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ చేశాం. సార్ ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులు ఫీజు కడితేనే లోపలికి రాణిస్తాం, లేకపోతే బుక్స్ ఇవ్వమని అంటున్నారు అని చెప్పేసి చెప్పాము. సార్ గారు పరిష్కారం చేస్తామని ఎంఈఓ గారు చెప్పారు. కానీ ఎంఈఓ గారు గత వారం అయింది, ఈ రోజు వరకు కూడా, ఈ రోజు వరకు వారం రోజులైనా కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు. స్థానిక ఎంఈఓ దానిపైన చర్యలు తీసుకొని వాళ్ళు మాట వినకపోతే వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి ఆ గుర్తింపు రద్దు కోసం సిఫార్సు చేసినటువంటి అధికారి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏమి నీ యొక్క వైఖరి అంటే? నువ్వు విద్యార్థులకు న్యాయం చేయడానుకున్నావా, లేకుంటే ప్రైవేట్ పాఠశాల కొమ్ము కాయడానుకున్నావా? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. అంటే పేద తల్లిదండ్రులు, ఈరోజు ప్రభుత్వాలు, వీళ్ళందరూ యొక్క ట్యాక్సులతోనే ఉద్యోగులకి ఈరోజు జీతాలు ఇస్తున్నారు. మళ్ళీ ఇలాంటి ఉద్యోగులకే, ఇలాంటి విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంటే మరి మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి తక్షణమే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క ఎంఈఓ ప్రైవేట్ పాఠశాల కొమ్ము కాస్తున్నాడు. పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ పనిచేయడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే నివేదికిస్తున్నాం, మా యొక్క ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ ఈ యొక్క సమస్యలు దగ్గర ఈ సమస్యను ఇమ్మీడియట్గా ఈ రోజే ఇప్పుడే పరిష్కారం చేయాలి. లేకపోతే మేము మా యొక్క ఆందోళన కార్యక్రమాలను తగ్గించే ప్రసక్తే లేదు. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేంత వరకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.